మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. ఇంగ్లీష్ సినిమాలో చూసినట్టు రొమాన్స్ చేస్తూ నాకుతుంటే ఏముంది. ఎంతసేపు నాకుతా మూతిని ఇలా తడిస్తే చలిపొచ్చేస్తుంది. పోతో బెడ్ పైకి వెళ్దాం. నైట్ సినిమా చూసానే, దాంట్లో హీరోయిన్ ఏమంటాడు తెలుసా? సెక్స్ బెడ్ మీద కంటే ఇలా షవర్ కింద తడుస్తూ చేస్తేనే బాగుంటుందంట. నువ్వు చాలా గలీజ్ నా కొడుకో కదా. ఇంతేకాదు, ఇంతకు మించి కలిసిన కొడుకుని. దా ఇక్కడ కూర్చో. డోరేసి ఏ నీ అమ్మ, ఒక కాలు పైన పెట్టు. కంఫర్ట్ లేదు, నువ్వు పైకి రా. బాగుందా? సరిగ్గుండే కత్తలకు చెత్త నా కొడుక. మనిషిని అనుకున్నావా, కుక్కని అనుకున్నావా? ఎలా చేస్తారా అక్కడ? నీకు చేయాలనిపిస్తే బెడ్ పైన చేసుకుందాం. అయినా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, నీ అందమైన మర్దలు, దాంతో పోయి చేసుకో. దెంగే ఇక్కడి నుంచి. మా మర్దళ్ళు, గర్ల్ ఫ్రెండ్లు, పెళ్ళాలు మా మగాళ్ళకి నచ్చినట్టు చేస్తే నీలాంటి దాని దగ్గర డబ్బులు పెట్టిన తప్పించుకోవటం. మీ ఫోన్ ఇలా ఇవ్వు. అక్కడ ఉంది. ఇదిగో ఫోన్ నెంబర్. దీనికి ఫోన్ చెయ్యి. నీకు కావాల్సినట్టు ఎంతసేపు కావాలంటే అంతసేపు చేసుకో. ఎవరు కాల్ చేస్తున్నారు? హలో, స్టెల్లా నెంబర్ ఇచ్చింది. ఎప్పుడు వస్తున్నావు? ఇప్పుడే వస్తా. సరే మర్రా. వస్తా కానీ నాకు నచ్చినట్టు కంఫర్టబుల్గానే ఉంటావా? అది నా నంబర్ ఇచ్చిందంటేనే నువ్వు ఏ రేంజ్లో ఉంటావో నాకు తెలుసు. నీకు నేనే కరెక్ట్. వచ్చే పక్కదంగి. వేరే వాడు వస్తున్నాడు, నువ్వు కానీ. ఇప్పుడెవడు? ఇందాక కాల్ వచ్చింది కదా, వాడే అయి ఉంటాడు. వెళ్ళి డోర్ తీస్తా. హలో, నాది ఇంకా అవ్వలేదు. మళ్ళీ వస్తాలే గాని వాడిని హాల్లో కూర్చోపెట్టొస్తా. సరే వెళ్ళు. జరుగు. లక్ష్మియా? అవును. లోపల ఎవరున్నారండి? డోర్ తీయడానికి ఇంతసేపు పట్టింది. అది నీకెందుకు? వచ్చావుగా, ఇప్పుడు నీ
దమ్ముందో చూయించి వెళ్ళు. నువ్వేంట్రా ఇక్కడ? వీడెలా తెలుసా నీకు? నాకు తెలీదు, మా ఫ్రెండ్ స్టెలా, తను పంపించింది. ఒక 10 minutes నువ్వు లోపలుండు, నేను వచ్చేస్తా. లోపల ఉండడం ఏంటే? మధ్యలో వదిలేసి వచ్చేసావు. దా, నాతో పని అయిపోయాక నువ్వు ఎవ్వడితో అనుకున్నా నాకు అనవసరం. ఏ, నాకు బయట చాలా పనులున్నాయి. వస్తే నువ్వు చెప్పావుగా, నాకు దమ్ముందు చూపించిపోతా. ఏంట్రా నీ పని? పక్కన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి లైన్ వేయడమా? నా కొడక. హలో హలో హలో, ఏంటి మీరు ఒకళ్ళొకరు పలకరించుకుంటుంటే ఫ్రెండ్స్ అనుకున్నాను. శత్రువులా? కథేంట్రా మీది? ఇప్పుడు చెప్పండ్రా. నా లవర్ పేరు సుబ్బు, కాఫీ షాప్లో పనిచేస్తుంది. నా లవర్ పేరు సుబ్బు, సుబ్రహ్మణ్యం. ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్. ఓ, అయితే మీ ఇద్దరు లవర్ల పేర్లు సేమ్ ఉండడమేనారా ప్రాబ్లం? పేర్లే కాదు, లవ్వర్ కూడా ఒకతే. ఓడి అమ్మ బట్టే, ఇదెలా పాసిబుల్? అంతా ఈనా కొడుకు వల్లే. హే హాయ్. ఏంటి ఇంత లేటు? నైట్ రూమ్కి వచ్చిన బాయ్ ఫ్రెండ్ వెళ్ళడానికి లేట్ అయిందిలే. అయినా నువ్వు మార్నింగ్ వచ్చినప్పుడు లేపొచ్చు కదా. 2 times లేపా, రెస్పాండ్ అవ్వలేదు, అందుకే వచ్చేసా. నైట్ నాతో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అందుకే చాలా లేట్గా పడుకున్నా. సరే సర్లే, టేబుల్ నెంబర్ 2లో ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూర్చున్నారు. ఇప్పుడు దాకా ఏమో ఆర్డర్ ఇవ్వలేదు. వెళ్ళి అడుగు, లేదంటే ఓనర్ గారు సీసీటీవీలో చూసి మరిద్దరిని వేసుకుంటాడు. అవునే బాబు, అసలే ఒక టేబుల్ దగ్గర గంట కన్నా ఎక్కువ కూర్చోవద్దంటాడు. ఏంటే రీల్స్ చూస్తున్నావా? అవును, నైట్ రీల్ ప్లాన్ చేస్తున్నాం కదా. అవును, ఏ రీల్ చేస్తే బాగుంటుందంటావు? నైట్ మూడ్ కదా, అలా బ్లాక్ సారీ వేసుకొని స్లో మోషన్లో నడుచుకుంటా కనిపించని నీ నడుము కనిపిస్తే నీ ఫాలోవర్స్ అందరూ పిచ్చెక్కిపోతారే కదా, ఫిక్స్. సరే కానీ నైట్ రీల్స్ చేస్తున్నట్టు కార్తీక్కి చెప్పావా?
డిస్టర్బ్ చేయక జయ్. వెళ్ళి బ్రష్ చేసుకో. ఒక్క 5 మినిట్స్ కాఫీ పెడతా. బ్యాగ్ నుంచి ఎంత బాగున్నావు తెలుసా? తెలుసు. మొత్తం జీరో సైజ్ అయిపోయినావు. డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా జయ్. చేస్తా. అయినా నాకన్నా ముందు లేచావేంటే? ప్రతిరోజు నేనే కదా హక్ చేసుకొని ముద్దు పెట్టుకుని లేపేవాడిని. నువ్వు నిద్రలో ఉన్నావు. నేను లెగంగానే నిన్ను హక్ చేసుకుని ముద్దు పెట్టుకుని లేచా. అయితే ఇప్పుడు ఇవ్వు ముద్దు. నాకు సెలూన్కి టైం అవుతుంది. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, కాఫీ పెడతా. నేను వెళ్ళా. వెళ్ళవా? వెళ్ళా. వెళ్ళవా? 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 వద్దంటున్నానా? వెళ్ళవా? తొందరగా బయటికి రారో. కాఫీ ఇచ్చేసి సలూన్కి వెళ్ళాలి. నేను రాను. నువ్వెలా రావో నేను చూస్తాను. హలో, హైదరాబాద్లో ఇప్పుడు దిగారా? ఇక్కడ టెంపుల్ ఎక్కడ ఉంటాయి? సరే. కాఫీ. థ్యాంక్ యూ. అవును, ఆఫీస్కి ఎప్పుడు వెళ్తున్నావు? ఆఫీస్. హలో, హైదరాబాద్కి వచ్చారా? అవునా, అక్కడే ఉండు, నేను వస్తున్నా. ఎవరు ఫోన్లో? అదే చెప్పా కదా, మా ఫ్రెండ్ ఊరి నుంచి వస్తున్నాడని. బాగానే ఉంటున్నాం కదా, మన లైఫ్లోకి ఇంకొక పర్సన్ అవసరమా? వాడి వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదే, కొన్ని రోజులే. వాడు జాబ్ చూసుకొని తర్వాత వెళ్ళిపోతాడు. ఏమోలే.
పోస్ట్ కూడా మస్తు వచ్చింది. ఇది బాగుంది అక్క. ఎలా వచ్చింది రీల్? అద్దరిపోయింది. 1 మిలియన్ వ్యూస్ పక్కా. అవునా, సూపర్. నువ్వు ఇలా వెనక్కి తిరిగేది ఒక షాట్ తీసుకుందామే. ఓకే. రే ఆ, సుబ్బు ఇలా తిరగంగానే బ్లోవర్తో ఎయిర్ ఎఫెక్ట్ ఇవ్వరా. సరే అక్క. అక్క నాకు కొలాబ్ పెడతారా అక్క? అమ్మో, కొలాబా? నా ఫ్యాన్స్ ఒప్పుకోరు. కనీసం ఎయిర్ ఎఫెక్ట్ బై అని నా ఐడియానే ట్యాగ్ చేస్తారా అక్క? రే నువ్వు బ్లోవర్కి 500 రెంట్ తీసుకుంటున్నావు ఆ. కదా. రెంట్ తీసుకోనంటే చెప్పు, ట్యాగ్ చేపిస్తా. అమ్మో, నేను 500 రెంట్ అయినా ఇస్తాను కానీ కొలాబ్ మాత్రం చేయను. అవునక్క, ఎంతమంది ఉన్నారక్క మీకు ఫాలోవర్సు? 499. ఓడమ్మ, నాకే 600 మెంబర్స్ ఉన్నారు కదా అక్క. ఏమోరా, మేము తీసే రీల్స్కి వ్యూస్ వస్తున్నాయి కానీ ఫాలోవర్స్ పెరగడం లేదు. మిమ్మల్ని ఇన్స్టాడు తొక్కేస్తున్నాడేమో అక్క. ఏంట్రా ఎట్టగరమా? అయ్యో అలా ఏం లేదక్క. నాకు కొలాబ్ వద్దు, ట్యాగ్ వద్దు. పదండి అక్క, మనం రీల్స్ చేసుకుందాం. అన్నా కొంచెం జరుగుతావా? మేము రీల్స్ చేసుకోవాలి. రేయ్ అతను తన బాయ్ ఫ్రెండ్, నువ్వు పక్కకు వెళ్ళు. ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? నాకు కాల్స్ ఏం రాలేదే. 3 times చేశాడే. రీల్స్ చేస్తున్నామని నేనే కట్ చేశా. ఇలానే చేస్తున్నావా రీల్స్? నడుం కనిపించేలా? లేదు, కనిపించదు. సరే పదా. ఆగు, వీడియో ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అవ్వగానే వచ్చేస్తా. ఏంటే నాటకాలు తెంగుతున్నావా రాత్రిపూట రోడ్ల మీద? నాకు నువ్వు రీల్స్ చేయడం నచ్చదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నైట్ టైం రోడ్ల మీద అన్నీ విప్పుకొని అందరి ముందు చూస్తున్నా. మర్యాదగా మాట్లాడు కార్తిక్. ఇప్పుడేమైందని? అక్కడ చూడు, ఎంతమంది అమ్మాయిలు రీల్స్ చేస్తున్నారో. వాళ్ళందరూ ఇప్పుకునే చేస్తున్నారా? చీరలు కట్టుకునేగా చేసేది. అందులో సగం మంది అమ్మాయిలకి వీడియోస్ తీసేది వాళ్ళ బాయ్ ఫ్రెండ్సే తెలుసా? వాళ్ళ సంగతి నాకు అనవసరం. నేను ప్రేమించిన అమ్మాయి రోడ్ల మీద చీరలు కట్టుకొని ఇలా డాన్సులు చేయడం నాకు నచ్చదు. అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాక కింద కామెంట్స్లో నువ్వు సూపర్, నువ్వు ఎక్సలెంట్, నువ్వు అది, నువ్వు ఇది అని ఎవ్వడెవ్వడో ఎర్రిపుగ్గలు కామెంట్లు పెడతారే. నాకది అస్సలు నచ్చదు. అరే, ఆ కమెంట్లకు నేనేం చేయను? ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. కానీ నేనేం చేస్తా? సుబ్బు, మళ్ళీ నీకు పగిలిపోద్ది. పద ఫ్లాట్కి. అది కాదు కార్తీక్. ఈ రీల్స్ గాని ఇన్స్టాగ్రామ్లో కనిపించాయనుకో, నీకు పగిలిపోద్ది. దా. కార్తిక్, నేను కేఫ్కి వెళ్ళేసేస్తా. సుబ్బు వెయిట్, గ్రీన్ టీ తాగెళ్దు గాని. నేను వెళ్ళేది కేఫ్కి, అక్కడ తాగుతాలే. సుబ్బు ఇలా రా. ఇప్పుడు నువ్వు కెఫేకి వెళ్ళి కాఫీ తాగావనుకో, 400 రూపాయలు.
నీ శాలరీలోంచి కట్ అయ్యిద్ది. పైగా నేను చేసినంత టేస్టీ కూడా ఉండదు. సో వెళ్దు, కొంచెం లేట్ అయినా గ్రీన్ టీ తాగెళ్దు. వద్దు, నేను తాగను. నైట్ కొట్టానని కోపమా? అదేం లేదు, ఫ్లాట్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని కేఫ్కి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా. సారీ. కార్తిక్, నేను రీల్స్ చేయడం నీకెందుకు నచ్చట్లేదు? ఎందుకో తెలీదు, నచ్చదంతే. కానీ నాకు నచ్చుతుంది కదా. నాకు నచ్చింది నేను చేయొచ్చు కదా. నీకు నచ్చిందనే కెఫేలో వర్క్ చేస్తానంటే ఒప్పుకున్నాను. సరే వదినా. రే ఎర్రిపుక, అదేంట్రా వాడిని అలా కొట్టేశావు? మరి నా గర్ల్ ఫ్రెండ్ని గెలికినోడితో కూర్చొని మందేస్తూ మాట్లాడాలా? అయినా ఇప్పటి వరకు నువ్వు చెప్పిన సోదిలో నీ లవర్ని ఎక్కడా కెలకలేదే. స్టోరీ ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది. బేసిక్గా ఈ లవర్ నేను గెలకలేదు, నా మంచితనం కదే పడిపోయింది. వీడికంటే అందంగా ఉంటాను. రే ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారా? నన్ను వేసేసి నా డబ్బులేదో నాకు ఇచ్చేసి మీరిద్దరు వెళ్ళి బయట కొట్టుకొని చావండి. హాయ్. Control, fire in my veins, you touching my soul.